తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య మాటల యుద్ధం సాగుతుంది. మీకు చీము నెత్తురు ఉంటే తాడిపత్రికి రండి అంటూ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి కుమారుడకు ఆయన సవాల్ విసిరారు. 15 నెలలుగా వారంతా ఎక్కడ కనిపించడం లేదంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. ధర్మవరంలో కేతిరెడ్డి గుడ్ ఈవినింగ్ ధర్మవరం అంటూ షో చేస్తున్నాడన్నారు. ఆయన ధర్మవరానికి చేసింది ఏమీ లేదన్నారు. ఆయన ఏం చేశాడో చెప్పాలంటూ నిలదీశారు. సీమ పౌరుషం గురించి మాట్లాడే అర్హత కేతిరెడ్డి ఫ్యామిలీకి లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి కుమారులు తాడిపత్రిలో ప్రజల నుంచి దోచిన డబ్బులతోనే ఉప్పు కారం తిని ఇక్కడ మహిళలపైనే దాడులు చేశారన్నారు. ఇదేనా వారి పౌరుషం అంటూ ప్రశ్నించారు. రాయలసీమ ప్రజలకు పౌరుషం లేదంటూ వెంకట్రామిరెడ్డి మాట్లాడడం సరికాదన్నారు. రాయలసీమ లిఫ్ట్ గురించి మాట్లాడే అర్హత ధర్మవరం మాజీ ఎమ్మెల్యేకు లేదన్నారు. పుట్లూరు యలనూరుకు ఎందుకు నీళ్లు రాలేదో చెప్పాలన్నారు. చంద్రబాబు నాయుడు పోలవరం కోసం ఈ వయసులోనూ అలసట లేకుండా తిరుగుతున్నారని, ఏపీ అభివృద్ధి కోసం తప్పిస్తున్నారన్నారు. ఆయనను విమర్శించడం తగదన్నారు. ఎవరు నీళ్లు తెచ్చారో బహిరంగ చర్చకు రావాలంటూ ధర్మవరం మాజీ ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు.